అందరికీ నమస్కారం. నేను మీ రాఘవేందర్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్ సినీ లెజెండరీ గురించి మాట్లాడాలని ప్రిపేర్ అయ్యాను. ఆ సినీ లెజెండరీ ఎవరంటే సంగీతం శ్రీనివాసరావు. దాదాపు 1972 నుండి మొదలుకొని మరి చాలా కాలం దాదాపు 2005 వరకు కూడా ఆయన చాలా యాక్టివ్‌గా సినిమాలు చేశారు. అంటే మొదట్లో చాలా స్పీడ్‌గా సినిమాలు చేశారు సంగీతం శ్రీనివాసరావు గారు. అంటే తెలుగు అభిమానులకు అదేవిధంగా కన్నడం, తమిళ్, హిందీ సినిమా అభిమానులు ఎవరైతే ఉంటారో వారందరికీ సంగీతం శ్రీనివాసరావు పేరు సుపరిచితమే అని చెప్పాలి. ఇక సంగీతం శ్రీనివాసరావు అంటే కొన్ని సినిమాలు మీకు కమల్ హాసన్ నటించిన 'పుష్పక విమానం', 'మైకేల్ మదన కామరాజు', 'సొమ్మొకటిది సోకొకటిది', అప్పట్లో 'అమావాస్య చంద్రుడు', బాలకృష్ణతో ఆయన ఒక సైంటిఫిక్ ఫిలిం రూపొందించాడు. 'ఆదిత్య 369', అదేవిధంగా 'ముంబై ఎక్స్‌ప్రెస్', 'విజయం' ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలున్నాయి. అంటే ఆయన ప్రతి సినిమా ప్రత్యేకమైందనే చెప్పాలి. ఎగ్జాంపుల్ మీకు 'పుష్పక విమానం' అనే సినిమా ఇది టోటల్‌గా అంటే ఈ సినిమాలో డైలాగులుండవు. మూకీ సినిమా అంటాం. అంటే మాటలు, డైలాగులు లేకుండా కేవలం మ్యూజిక్‌తో ఆర్టిస్ట్‌లు ఎవరైతే ఉంటారో హావభావాలతో సినిమాను ఆ కథను ముందుకు తీసుకెళ్తారు. చాలా అద్భుతంగా సంగీతం శ్రీనివాసరావు గారు ఆ సినిమాను తెరకెక్కించడం జరిగింది. అన్ని భాషల్లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. ఒకసారి మీరు ఆ సినిమా చూస్తే ఎంత బావుంటుంది. దానిలో కమల్ హాసన్ పాత్ర కావచ్చు, ఆ స్టార్ హోటల్ సన్నివేశాలు కావచ్చు, కిడ్నాప్ సన్నివేశాలు కావచ్చు, పిఎల్ నారాయణ భిక్షగాడి పాత్ర కావచ్చు, మీకు ఓపెనింగ్ సీన్ కావచ్చు, తన బ్యాచిలర్ లైఫ్ ఆ రూములు చూపించే విధానం కావచ్చు. ఇట్లా చాలా చాలా బావుంటది. కమల్ హాసన్ మధ్య వచ్చే సన్నివేశాలు కావచ్చు, క్లైమాక్స్ అయితే చాలా బావుంటుంది సినిమా. 'పుష్పక విమానం' సినిమా మీరు చూడండి. అదేవిధంగా 'అమావాస్య చంద్రుడు' ఇది కూడా లవ్ స్టోరీ సినిమా. 'మైఖేల్ మదన కామరాజు' ఇది ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ సినిమా. అదేవిధంగా 1990స్‌లో వచ్చిన బాలకృష్ణ నటించిన చిత్రం 'ఆదిత్య 369' ఇది సైంటిఫిక్ ఫిల్మ్. నాకు తెలిసి దేశంలోనే ఇది సైంటిఫిక్ ఫిల్మ్ అనుకుంటా. ఫస్ట్ టైమ్ మన తెలుగులో అయితే నాకు తెలిసి దక్షిణాదిలో సైంటిఫిక్ ఫిల్మ్. అంటే ప్రెజెంట్ నుండి పాస్ట్‌కి వెళ్ళి మరి అక్కడ శ్రీకృష్ణ దేవరాయలు కాలానికి బాలకృష్ణ వెళ్ళడం జరుగుతుంది. టైమ్ మిషన్‌లో చాలా అద్భుతంగా తెరకెక్కించిన సినిమా. నేను ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు చాలా చిన్న వయసు. కానీ ఆ సినిమా చూశాను తర్వాత కాలంలో. చాలా అద్భుతమైన సినిమా. ఇట్లా ఆయన, ఆయన, ఆయన తీసిన సినిమాలు ఒక్కొక్క సినిమా ప్రత్యేకమైందనే చెప్పాలి. అంటే ఒక్కొక్క సినిమా ఒక్కొక్క ధోరణిలో, ఒక్కో రకంగా ఆయన తెరకెక్కిస్తూ వెళ్ళాడాయన. అయితే ప్రస్తుతం ఈరోజు ఆయన గురించి ఎందుకు మాట్లాడడం జరుగుతుందంటే, ప్రస్తుతం ఆయన వయస్సు 94 సంవత్సరాలు. ఆయన 1931 సెప్టెంబర్ 21 నెల్లూరు జిల్లాలో ఆయన జన్మించారు. ఆయన వయసు ఇప్పుడు 94. తెలుగు, తమిళం, కన్నడం అదేవిధంగా హిందీ, హాలీవుడ్‌లో గూడా సినిమా తీశాడాయన. సంగీత దర్శకుడుగా గూడా పనిజేశాడు. కన్నడలో 2, 3 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. ప్రొడ్యూసర్ గూడా ఈయన. అయితే మరి ఇక్కడ 94 ఏళ్ల వయసులో దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం అనేది చాలా గొప్ప విషయం. అందరూ ఆశ్చర్యపోవాల్సిన విషయం. ఈ రోజుల్లో మరి 60 దాటగానే చాలామంది దర్శకులు అంటే సినిమాలను తగ్గించడము, లేదంటే ఫ్లాపులు రాగానే మరి 60 దాటగానే మరి సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడం ఇట్లా మనం చూస్తా ఉన్నాం.
ఇప్పుడు దాదాపు రాఘవేంద్రరావు గారు కూడా మీరు తీసుకున్న ఈ కోదండరామిరెడ్డిని తీసుకున్నా కూడా మరి ఇలాంటి వాళ్ళు కూడా దాదాపు అంటే వాళ్ళు ఒక 65, 60 వరకు చాలా యాక్టివ్‌గా ఉన్నాడు రాఘవేంద్రరావు. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు తీసుకుంటూ దాదాపు 70 వరకు కూడా ఆయన ఆయన వయస్సు 70 ఏళ్ల వరకు కూడా ఆయన కొన్ని సినిమాలు 'గంగోత్రి' అట్లాంటి సినిమాలు తీసుకుంటూ వెళ్ళాడు. కానీ 94 ఏళ్ల వయసులో అంటే ఆహ్, ఆహ్, 94 ఏళ్ల వయసు అంటే దాదాపు అంటే పూర్తి వృద్ధాప్యము. అంటే శరీరము సహకరించదు. ఆలోచన ముందు బ్రెయిన్ గూడా అంత యాక్టివ్‌గా పనిచేయదు. మరి అట్లాంటి పర్సను నిజంగా అంటే చాలా యాక్టివ్‌గా ఉన్నాడు. చాలా హెల్తీగా ఉన్నాడు. మరి ఆయన వీల్ చైర్‌లో ఉన్నాడు. అంటే ఏ విధంగా డైరెక్షన్ చేశాడు? ఎలా చేశాడు? ఆన్‌లైన్ ద్వారా డైరెక్షన్ చేశాడా? లేదంటే లొకేషన్స్‌కి వెళ్లి ఆయన డైరెక్షన్ చేశాడా? అన్న విషయం అయితే నాకు అఫీషియల్‌గా తెలియదు. బట్ ఆయన 94 ఏళ్ల వయసులో గూడా సినిమా చేయాలనే ఒక కోరిక, ప్యాషన్, ప్యాషనేట్‌గా మరి ఆయన సినిమా చేయడం అనేది చాలా గొప్ప విషయము. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో మరి ఇప్పుడున్న తరానికి కావచ్చు, ఆల్రెడీ సినిమా ఫీల్డ్‌లో ఉన్న దర్శకులందరికి గూడా సింగీతం శ్రీనివాసరావు ఆదర్శం అనే చెప్పాలి. ఇప్పుడు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మరి దర్శకులు ఇంకా అద్భుతంగా సినిమాలు తీసే అవకాశం ఉంటుంది. ఇంకా అద్భుతంగా సినిమాలు తీయాలనే కసి వారిలో పెరుగుతుంది. అంటే వయసును పక్కన పెట్టి వాళ్ళు ఇంకా ముందుకెళ్ళే ఆలోచన గూడా మరి ఈ యొక్క సంగీత శ్రీనివాసరావు ఈ అంశం ఏదైతే ఉందో, ఆ అంశం ద్వారా గూడా అందరూ మోటివేట్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఆయన తీస్తున్న సినిమా పేరు ఇప్పుడు 'సింగీతం'. సినిమా పేరు 'సింగీతం'. అంటే మరి ఈ సినిమా కథ ఎలా ఉండబోతుంది? ఏంటి అనేది మరి ఈ నెల అంటే జూన్ 11న మరి ఈ సినిమా థియేటర్‌లో సందడి చేయనుంది. తప్పకుండా మరి ఇలాంటి సినిమాను చూడాలి. ఎన్నో అద్భుతమైన చిత్రాలను రూపొందించిన సింగీతం శ్రీనివాసరావు మరి 94 ఏళ్ల వయసులో గూడా ఆయన కసితో, పట్టుదలతో, అంకిత భావంతో, ప్యాషన్‌తో మరి సినిమాను తెరకెక్కించాడాయన. మరి అలాంటి మహానుభావుడు, ఒక లెజెండరీ డైరెక్టర్ తీసిన సినిమాను మనమందరం ఖచ్చితంగా స్వాగతించాలే, చూడాలే. ఆయన ఎలా తీశాడు, ఏంటి అనేక విషయాలైతే ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది. సంగీతం శ్రీనివాసరావు మరి అద్భుతమైన సినిమాలు తీయడం ఒక ఎత్తైతే, అనేక ప్రయోగాలు గూడా ఆయన చేయడం జరిగింది. మీరు బాలకృష్ణ జానపద చిత్రాలు గూడా చేశాడాయన. మీకు 90స్‌లో వచ్చిన 'భైరవ ద్వీపం' చూసే ఉంటారు మీరు. బాలకృష్ణ హీరో. దానిలో మరి విఠలాచార్య ఒకప్పుడు ఎలాంటి అద్భుతమైన ప్రయోగాలు చేశాడో, మరి ఈయన గూడా సంగీత శ్రీనివాసరావు గూడా ప్రయోగాలు చేయడం జరిగింది. మరి సంగీత శ్రీనివాస్ గారు మరి ఏదైతే ఆ సినిమా దర్శకత్వం వహించారో అది రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. 11 తారీఖు ప్రేక్షకులకు అన్ని థియేటర్‌లో మరి రిలీజ్ కానుంది. మరి ఈ సినిమా పైన కూడా చాలామంది ఎక్స్‌పెక్టేషన్స్ గూడా పెట్టుకుంటున్నారు. చాలా బాగుంటుంది సినిమా. చాలా కాలం తర్వాత ఆయన తెలుగులో మళ్ళీ సినిమా దర్శకత్వం వహించారు అని జెప్పేసి. ఎందుకంటే విశ్వనాథ్ గారు, బాలచందర్ ఈ సంగీత వీళ్ళంతా ఒకే తరానికి చెందిన వాళ్ళు. నాకు తెలిసి బాలచందర్, విశ్వనాథ్ కంటే వయసులో గూడా సంగీత శ్రీనివాసరావు కొంత పెద్దయ్యారని నేను అనుకుంటా ఉన్నా. మొత్తం మీదనైతే మరి గురువుగారు సంగీత శ్రీనివాసరావు గారు ఈ వయసులో మెగాఫోన్ పట్టడం, దర్శకత్వం చేయడం అనేది చాలా గొప్ప విషయమే. దాదాపు తమిళ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు కమల్ హాసన్ లాంటి వాళ్ళు, తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు, కన్నడ సినిమాకి సంబంధించిన ప్రముఖులు, బాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన సినీ ప్రముఖులు అందరూ గూడా ఆశ్చర్యపోవడమే గాదు, ఆయనను అభినందనలతో ముంచెత్తుతున్నారు. మరి ఆ అభినందనలు ఆయనకు మనం అందించే
ప్రోత్సాహం కావచ్చు, ఆయన ఆయన ఏదైతే రూపొందిస్తున్న సినిమాను మనం ఆదరించడం కావచ్చు, ఆయనకు మనం అందించే ఒక గొప్ప ప్రేమ అని చెప్పి అయితే నేను భావిస్తా ఉన్నాను.